శ్రీరామకృష్ణ భారతీయ ఆదర్శ నారీమణులు సమభావన సౌశీల్యాల సంగమము పార్ట్ 1. మహాభారతంలో పాండవుల భార్య అయిన ద్రౌపది స్థైర్యాలకు ప్రతీకగా నిలిచింది. ప్రాతకాలంలో స్మరించాల్సిన 5 మహిళా శిరోమణుల్లో ఆమె ఒకరు. పాంచాల దేశ మహారాజు అయిన ద్రుపదుడి కుమార్తె ద్రౌపది. ఆమె యుక్త వయసుకు వచ్చినప్పుడు ఆమె తండ్రి స్వయంవరము ఏర్పాటు చేశాడు. స్వయంవరానికి హాజరైన వారిలో ఏ రాజు మత్స్యయంత్రాన్ని ఛేదిస్తాడో అతడిని ద్రౌపది వరిస్తుందని ద్రుపదుడు ప్రకటించాడు. మత్స్యయంత్రాన్ని కొట్టి ఆ పోటీలో నెగ్గడం ద్వారా పంచపాండవుల్లో ఒకటైన అర్జునుడు ద్రౌపదిని గెలిచాడు. ద్రౌపదిని వెంటబెట్టుకొని ఇంటికి తిరిగి వచ్చిన పాండవులు ఒక విలువైన బహుమతిని తీసుకువచ్చామని తమ తల్లి అయిన కుంతీదేవికి చెప్పారు. ఆ బహుమతి ఏమిటో చూడకుండానే కుంతీదేవి అన్నదమ్ములు 5 దానిని సమానంగా పంచుకోవలసిందిగా ఆదేశించింది. అమ్మ మాట మీరరానిది కావడంతో ద్రౌపది పంచపాండవులకు పత్ని అయింది. ఎంతో ధైర్య సాహసాలు, అపారమైన గౌరవ మర్యాదలున్న మహిళగా ద్రౌపది ప్రసిద్ధురాలు. అన్యాయాన్ని సహించలేని ఆమె అలాంటి విషయాలపై ధైర్యంగా తన అభిప్రాయాల్ని వెళ్ళబుచ్చేది. రాజసూయ యాగ సమయంలో పాండవులు తమ సోదరుడైన కురురాజు దుర్యోధనుణ్ణి తాము కొత్తగా నిర్మించుకున్న ఇంద్రప్రస్థంలోని రాచనగరకు ఆహ్వానించారు. అక్కడి రాజప్రసాదంలోని మయసభను దుర్యోధనుడు సందర్శించాడు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా భ్రమింపజేసి అద్భుతమైన వాస్తుశిల్పకళ చాతుర్యానికి చిహ్నము మయసభ. ఆ సభలోకి ప్రవేశించిన దుర్యోధనుడు అక్కడ ఒకచోట ఇంద్రనీల మాణిక్యరాశితో నిర్మితమైన ఒక ప్రదేశాన్ని చూసి జలాశయంగా పొరపడి కట్టుబట్టలను ఒకంత పైకి పట్టుకొని నడిచాడు. తీరా చూస్తే అది జలాశయమని భ్రమింపజేసేలా చేసిన నిర్మాణము. కొంత దూరం వెళ్ళాక స్ఫటికరత్న కాంతిలో స్వచ్ఛ స్వరూపంతో ప్రకాశిస్తున్న ఒక కొలను దుర్యోధనుడికి ఎదురైంది. అది కూడా ఇందాక ఎదురైన దానిలా తేలి మనులు పొదిగిన సమాన తలం అనుకొని దుర్యోధనుడు రాచటీవీతో దానిపై కాలు మోపాడు. ఫలితంగా దానిలో జారిపడి దుస్తులు తడవగా అవమానితుడయ్యాడు. అతని దురవస్థ చూసిన ద్రౌపది అనాలోచితంగా నవ్వింది. ద్రౌపది పరిహాసంతో దుర్యోధనుడిలో కోపం కట్టలు తెంచుకుంది. అభిమానధనుడైన అతడు పగ తీర్చుకోవాలనుకున్నాడు. అలా మహాభారత యుద్ధానికి బీజం పడింది. ఆ తర్వాత పాచికలాటలో యుధిష్ఠిరుడు తన సర్వస్వాన్ని కోల్పోవడమే కాక సోదరులను, తనను, భార్య ద్రౌపదిని పందెంగా ఒడ్డి ఓడిపోయాడు. పెద్దలందరూ ఉన్న కౌరవ సభలో దుర్యోధనుడు పనుపున దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేయబూనాడు. అప్పుడు ద్రౌపది సభలో కలయదిరిగి ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణాది పెద్దలను న్యాయం చెప్పాల్సిందిగా కోరింది. కానీ ఆమె రక్షణకు ఎవరూ రాలేదు. అప్పుడు ఆమె ధర్మము, న్యాయం లేనప్పుడు ఇక ఇది రాజస్థానమే కాదు, వట్టి దోపిడి దొంగల ముఠ అని ఆక్రోశించింది. ముందుగా రాజ్యాన్ని, ఆ పైన సోదరుల్ని, స్వయంగా తనను తాను పందెంగా పెట్టి ఓడిపోయిన ధర్మరాజుకు, ఆ తర్వాత తనను, ద్రౌపదిని పందెంగా ఒడ్డే హక్కు లేదంటూ ఆమె ధర్మసూక్ష్మాన్ని ఎత్తి చూపింది. ఆ విధంగా ఆమె ధైర్యంగా రాజసభనే సవాల్ చేసింది. చిట్టచివరకు ఆమె శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడింది. శ్రీకృష్ణుడి కృపాకటాక్షము ఆమెకు కలిగింది. దాంతో
దుశ్శాసనుడు లాగుతున్న కొద్దీ అనంతంగా చీరలు వస్తూనే ఉన్నాయి. చివరకు అలసి దుశ్శాసనుడు కింద పడిపోయాడు. అలా శ్రీకృష్ణుడి కరుణతో ద్రౌపది మాన సంరక్షణ జరిగింది. దుశ్శాసనుడి చేత చిక్కి ముడివీడిన ద్రౌపది శిరోజాలను అతను వక్షస్థల రుధిరంతో తడిపి తాను ముడివేస్తానని భీముడు శపథం చేశాడు. దుర్యోధనాదుల దుస్సాహసంపై ద్రౌపది సైతం తీవ్ర అనుగ్రహం వ్యక్తం చేసింది. మహాసాధ్వీమణి అయిన ద్రౌపది ధర్మాగ్రహము చివరకు భీకర కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. జీవితంలో కష్టసుఖాలన్నిటిలోనూ ఆమె తన భర్తలైన పాండవులనే అనుసరించింది. అజ్ఞాతవాస సమయంలో కూడా ఆమె తన భర్తలలో మహోన్నత శక్తిని, విశ్వాసాన్ని ప్రేరేపించింది. జై శ్రీరామకృష్ణ.